హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో ఉప ఎన్నిక హీట్ పెరిగింది. ఓవైపు అభివృద్ధి కార్యక్రమాలు, మరోవైపు సభలు సమావేశాలతో మంత్రులు తుమ్మల, వివేక్, పొన్నం డివిజన్ల వారీగా పర్యటిస్తున్నారు. దేశంలోనే అత్యంత సౌకర్యవంతమైన మౌలిక వసతులు ఉన్న నగరంగా హైదరాబాద్ ను తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తుమ్మల తెలిపారు. ఎన్నికలతో సంబంధం లేకుండా నిరంతరం అభివృద్ధి చేస్తున్నామని చెబుతున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో మా ప్రతినిధి నుమాన్ ఫేస్ టు ఫేస్. ఇటు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల వేళ ఇటు కాంగ్రెస్ పూర్తిగా ఇటు జూబ్లీ హిల్స్ నియోజకవర్గం మీద ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి. సో ఇప్పటికి ఇటు ప్రభుత్వం కూడా ఏదైతే ఇటు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల మీద కూడా స్పెషల్ గా ఫోకస్ పెట్టి అనేక కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు ఇప్పటికే కొన్ని శంకుస్థాపన కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు. తుమ్మల గారితో మాట్లాడదాము. సో ఏ విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఏంటని కూడా వారిని అడిగి తెలుసుకుందాము. సార్ చెప్పండి, ముఖ్యంగా ఇటు జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో గత కొద్ది రోజులుగా మీరు పూర్తిగా దృష్టి పెట్టారు, ఇటు తిరుగుతున్నటువంటి పరిస్థితి. సో ఎలా జరుగుతున్నాయి, ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? జూబ్లీ హిల్సే కాదు, హైదరాబాద్ నగర అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు మున్సిపల్ మంత్రిగా, ముఖ్యమంత్రిగా సర్వశక్తులు వడ్డీ ఈ పట్టణానికి కావాల్సినటువంటి అన్ని మౌలిక వసతులు, కారిడార్ కావచ్చు, ఫోర్త్ సిటీ కావచ్చు, ట్రిబుల్ ఆర్ కావచ్చు, మెట్రో కావచ్చు, మంచినీళ్లు కావచ్చు, అన్ని కార్యక్రమాలని కల్పించుకుంటూనే పేదల సంక్షేమం కోసం చేపట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాల అమలు కోసం మంత్రులుగా బాధ్యత ఇచ్చినటువంటి ప్రాంతాల్లో మేము కూడా అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమ కార్యక్రమాలు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారి కోరిక ఒకటే, హైదరాబాద్ పట్టణం విశ్వనగరంగా తీర్చిదిద్దబడి ఈ నగరాన్ని ప్రపంచ పటంలో మనం చూపించేటట్టుగా భారతదేశంలోనే అత్యంత మౌలిక వసతులు కలిగినటువంటి, సౌకర్యం కలిగినటువంటి పట్టణంగా హైదరాబాద్ని తీర్చిదిద్దాలనేది ఈ ప్రభుత్వం యొక్క, ముఖ్యమంత్రి యొక్క కోరిక. దాన్ని సాధించడం కోసం మా వంతు ప్రయత్నం తప్పకుండా చేసి ఈ యొక్క డివిజన్లోనే కాకుండా, ఈ యొక్క కాన్స్టిట్యున్సీలోనే కాకుండా హైదరాబాద్ పట్టణంలో ఏ అభివృద్ధి కార్యక్రమంలో కూడా స్థానిక కార్పొరేటర్లు కానీ స్థానిక నాయకులు పిలిచిన కాడికి వెళ్ళి ఆ కార్యక్రమాలు పూర్తి చేసి అధికారులతో సమన్వయం చేసి ఇంకా మిగిలిపోయినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను కూడా పూర్తి చేసే బాధ్యత ప్రభుత్వాన్ని. గడిచిన 10 ఏళ్లలో మేము ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాము, సో హైదరాబాద్ ని విశ్వనగరంగా నిలిపాము అని ఓవైపు బీఆర్ఎస్ చెప్తున్నారు. సో ఉప ఎన్నికలు కాబట్టి ఇటు మంత్రులంతా దిగారు, అంతా హంగామా చేస్తున్నారని ప్రధానంగా బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. సో ఆ విమర్శలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. రాజకీయ పార్టీ రాజకీయ కార్యక్రమాలు, రాజకీయ నిర్వహణ చేస్తుంది. వాళ్ళకి చేత కాకపోతే మానేసి కూర్చోమను. పార్లమెంట్ ఎన్నికల వాళ్ళ రిజల్ట్ ప్రజలు చూపించారు కదా, అదే రిజల్ట్ రేపు భవిష్యత్తులో కూడా రాబోతుంది. దానికైతే ఇటు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల వేళ మొత్తం కూడా పొలిటికల్ హీట్ పెరిగిందని చెప్పవచ్చు. ఓవైపు అభివృద్ధి కార్యక్రమాలు ఏదైతే ఇటు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో అంతా కూడా ఇటు జూబ్లీ హిల్స్ నియోజకవర్గం వ్యాప్తంగా కూడా ఇటు మంత్రులు అయితే విస్తృతంగా పర్యటిస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. శ్యామ్తో ఆంధ్రజ్యోతి జూబ్లీ హిల్స్ నుంచి.